ఈ ప్రీ ప్రొడక్షన్ ఎంతవరకు కథను తయారు చేయడం కానీ నేను డైరెక్షన్లోను యాక్టింగ్లోను చెప్పిన ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. ఒక కథ తయారు చేసుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా నలుగురు సహాయపడే క్రియేటివ్ టీంని పెట్టుకుని వాళ్ళందరి చేత కూర్చుని ఒక స్క్రీన్ ప్లే రాసుకుని అంతా తయారైన తర్వాత మనం ఏం చేస్తున్నాం, మనం షెడ్యూలింగ్ ఈజ్ ద వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. షెడ్యూల్ అంటే ఏంటి, స్క్రీన్ ప్లే వచ్చేసిన తర్వాత సీన్లు వస్తాయి. రైటర్ కానీ డైరెక్టర్ కానీ డైలాగ్ రైటర్ కానీ సెపరేట్గా డైలాగులు రాస్తారు. డైలాగులు రాసిన దాన్ని సీన్ పేపర్ని ఎలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంతా యాక్షన్, రైట్ సైడ్ అంతా డైలాగ్స్. ఏ లొకేషన్లో రాత్ర పగల అన్నీ రాసినాయి అవంతా కూడా కూలంకుషంగా మనం వర్క్షాప్లో నేర్చుకుంటాం. అయినా కూడా అది ఎందుకు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నానంటే ఆ సెగ్మెంట్ని, షెడ్యూలింగ్ అంటే ఏ నటుడు ఎప్పుడు కావాలి, ఆడు కొత్తవాడు కానీ పాతవాడు కానీ చాలా బిజీ స్టార్ కానీ అతను మనం ఎన్నుకున్నప్పుడు అతనికి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు డేట్లు చెప్పాలి. ఏ డేట్లు అతని డేట్లు ఎన్ని కావాలి. ఒక ప్రకాష్ రాజ్ మొత్తం సినిమాలో 6 సీన్లు ఉన్నాడుకో, ఆ 6 సీన్లు కానీ ఎంత మనం సరిపోవా. అదేవిధంగా 6 సీన్లు ఎప్పుడు వచ్చినాయి, ఆ కాంబినేషన్లో మిగతా వాళ్ళు మిస్ అవుతున్నారా, కొత్త వాళ్ళైతే మిస్ అయ్యే ప్రశ్న ఉండదు. అదే ప్రకాష్ రాజ్ కంటే కొంచెం బిజీ అని ఆర్టిస్ట్ అందులో ఉన్నాడు, ఏ నానా పటేకర్ను పెట్టామనుకోండి పాన్ ఇండియా సినిమా పర్పస్ తోటి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఆ డైరెక్టర్ అసలు ఎన్ని సీన్లు తీయగలరు రోజుకి. కొత్త డైరెక్టర్ అయితే ప్రొడ్యూసర్కి తెలియదు, ప్రొడక్షన్ మేనేజర్ తెలియదు, అసోసియేట్ డైరెక్టర్ తెలియదు. అంచేత డైరెక్టర్ కూడా చెప్పగలగాలి, నేను 1 సీను 2 సీన్లు తీయగలను. అంచేత ఈ విధంగానే వాళ్ళని బుక్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్, నరాలు తెగిపోయే ఇన్ఫర్మేషను షెడ్యూలింగ్లో. ఇప్పుడు వేసిన వాళ్ళు షెడ్యూల్ బాగా వేస్తున్నారో లేదో, బాగా వేస్తున్నారని అనుకుందాం. అందులో స్పెషల్ ప్రాపర్టీస్ రాయాలి, ఏ సెక్టర్ రాయాలి, ఎక్కడ షూట్ చేస్తున్నావాలి, ఎప్పుడు షూట్ చేస్తున్నాం, ఏ ఎక్విప్మెంట్ కావాలి, మొత్తం అంతా కూడా ఒక ఎనెక్షన్ పేపర్ పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్కి ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. ఆ నోట్స్ చూసి ఎవరెవరు ఏ ఆర్టిస్ట్ కావాలి, ఏ ఎక్విప్మెంట్ కావాలి, బాంబ్ బ్లాస్టింగ్ ఉందా, బాంబులు కావాలా, డూప్లికేట్ రివాల్వర్లు కావాలా, ఇవన్నీ కూడా వచ్చేది షెడ్యూలింగ్లో వస్తుంది. చాలామంది షెడ్యూలింగ్ అనగానే ఆర్టిస్ట్ని లొకేషన్ వేసేసి ఇదే షెడ్యూల్ అంటే దాని వెనకాల ఉన్న అరేంజ్మెంట్స్ ఎవరు చేస్తారు, ప్రొడ్యూసర్ కొత్తవాడు తెలియదు, డైరెక్టర్ కూడా మామూలుగా వచ్చేస్తారు, మామూలుగా రావు. ప్రతిదీ కూడా కంప్లీట్గా ప్రీ ప్లాన్ చేసుకునేదే ప్రీ ప్రొడక్షన్. అదంతా ప్లాన్ చేసుకునేది షెడ్యూలింగ్లో. షెడ్యూలింగ్ ఆఫ్ ద స్పెషల్ ప్రాపర్టీస్, షెడ్యూలింగ్ ఆఫ్ ద లొకేషన్, షెడ్యూలింగ్ ఆఫ్ many other things together. It is called scheduling. We will discuss more in the workshop.